Hello everyone, welcome to our channel. Very good morning. This is Praveen Kumar working at Indian Railways. ఇకపై ఈ వర్డ్ వినరు. ఇకపై ప్రవీణ్ ఎక్స్ రైల్వే ఎంప్లాయ్. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఎందుకు రిజిగ్నేషన్ ఇవ్వాల్సి వచ్చింది అండ్ మన యాప్లో ఎలాంటి క్లాసెస్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయనేది పూర్తిగా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ముందుగా యూట్యూబ్లో నా క్లాసెస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో రైట్, కమింగ్ టు ద వీడియో. ఎందుకు రిజిగ్నేషన్ ఇవ్వాల్సి వచ్చింది అంటే, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే ఈ రోజు కంటే రేపు బెటర్గా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి బెటర్గా ఉండాలి అనేది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉంటాం. సో ఆ కారణం చేతనే రిజిగ్నేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకొక 4-5 మంత్స్ ఎండ్ ఆఫ్ అక్టోబర్లో యూఎస్కి అయితే వెళ్తూ ఉన్నా. సో చాలామంది ఇంకొక డౌట్ ఏంటి అంటే క్లాసెస్ ఆపేస్తారా అని. సో క్లాసెస్ అనేది ఆపడం ఏముండదు అండి. ఆన్లైన్ క్లాసెసే కనుక ఎక్కడి నుండి అయినా టీచ్ చేయొచ్చు. సో మెయిన్గా మన క్లాసెస్ లేట్ అవ్వడానికి గల కారణం కూడా అదే, యాప్లో మంచి కంటెంట్ ఒకసారి ఇస్తే మళ్ళీ నేను దాని మీద టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు అని. సో క్లాసెస్ గురించి నో వరీస్, ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. సో ఇక ఎందుకు వెళ్తూ ఉన్నాను, ఇక్కడ ఆల్మోస్ట్ మంచి శాలరీ 70 to 80 శాలరీ. ఎందుకు వెళ్తూ ఉన్నానంటే నా ఏజ్ 30 years. నా ఫియాన్సీ లాస్ట్ 6 months బ్యాక్ యూఎస్కి వెళ్ళింది. తను అక్కడే ఉండబోతూ ఉంది. ఓకే, సో ఆ రీజన్ వల్లనే నేను కూడా షిఫ్ట్ అవుతా ఉన్నా. అండ్ బెటర్ చాయిసే, దీనికంటే అక్కడ బెటర్గానే కనుక వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తూ ఉన్నాను. సో ఎవరైనా సరే బెటర్ ఆప్షనే చూజ్ చేసుకోండి. ఓకేనా? సో అంటే ఉన్న దాంట్లో కంటే ఇంకా మనకి క్యాపబిలిటీ ఉండేది ఉంటే బెటర్కి వెళ్ళడమే మంచిదని నేను సజెస్ట్ చేస్తూనే ఉంటాను ఎప్పటికీ. సో ఇది రీజన్. క్లాసెస్ గురించి నో వరీస్. ఎప్పటికీ ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మీకు నా నుండి డెఫినెట్లీ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే నా బీటెక్ అయిపోగానే వెంటనే రైల్వే నోటిఫికేషన్ రావడం, ట్రాక్ చేయడం, ఆ తర్వాత రైల్వేలో ఆల్మోస్ట్ 6 years వర్క్ చేయడం చాలా ఇచ్చింది, డబ్బులు కూడా ఇచ్చింది అఫ్కోర్స్, శాలరీ. ఓకే, సో కానీ వదలాల్సి వచ్చినప్పుడు డెఫినెట్లీ వదలాలి. అందుకే రిజిగ్నేషన్ అనేది అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. సో ఇక రైల్వే కథ సమాప్తం. సో ఓకేనా? సో రైట్, ఇక మన యొక్క యాప్లో జీకే ఉంది, జస్ట్ 50 rupees ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండి. అన్నీ కూడా నేను స్వయంగా ప్రిపేర్ చేసినవే. అండ్ ఇండియన్ పాలిటీ 50 rupees. మీరు తక్కువ కాస్ట్ ఉన్నదాన్ని తక్కువ అంచనా వేయకండి. అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మాత్రమే ఇంత తక్కువకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వ్యక్తిని. అండ్ కెమిస్ట్రీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 50 rupees. సైన్స్ స్కూల్ బుక్స్ 6th to 10th 50 rupees. అరిథమెటిక్ రైల్వే బేసిస్ మీదనే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది 100 rupees అండి. యాక్చువల్గా ఇక్కడ 50 అనే చూపిస్తుంది, 100 rupees యాక్చువల్ ఇది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి రైల్వే కంప్లీట్ కోర్స్ ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఏఎల్పి, సిబిటి1 టెక్నీషియన్, గ్రేడ్ 3 ఓన్లీ 350 rupeesకి ఇవ్వడం జరుగుతూ ఉంది. వ్యాలిడిటీ ప్రతిదీ కూడా 1 year వ్యాలిడిటీ అండి. ప్రతిదీ కూడా 1 year వ్యాలిడిటీ. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అరిథమెటిక్ ఇవి చదివితే సరిపోతుందనే ఆలోచన ఉంది. బట్ నేను చెప్పిన మెథడ్లో మీరు చదివితే 95% ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా కానీ సాల్వ్ చేయొచ్చండి, అందులో నో డౌట్. ఓకేనా? సో కొన్ని క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను, కొన్ని క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఎందుకు డిలే అవుతుందంటే మంచి కంటెంట్ ఇవ్వాలన్నప్పుడు కొద్దిగా డిలేనే అవుతుంది. కంప్లీట్గా ప్రతిదీ కూడా నేనే ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది కనుక. ఓకేనా? సో ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయనేది. ఇక్కడ చూడండి, జీకే పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి వీడియో క్లాస్ కూడా ఉంటుంది. అండ్ నూతన పార్లమెంట్ భవనం, ఇది కూడా మనకి జీకేకి సంబంధించింది. చాలా నీట్గా ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. మనకి చూసినట్లయితే పాలిటీ చూడండి ఈ విధంగా ఉంటుంది మన యొక్క యాప్లో. పాలిటీ ఇది కూడా. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇది కూడా పాలిటీనే. నెక్స్ట్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ ఈ విధంగా ఉంటుంది.
మీరు పెట్టిన రూపాయికి డెఫినెట్లీ న్యాయం అయితే జరుగుతుందండి, అందులో నో డౌట్. ఖచ్చితంగా మీరు చదవాలి. ఇవి చదివితేనే సరిపోతుందా కాదండి, ఇవి అంతా మీరు చదవలేరు, అది మాత్రం డ్యామ్ షో. ఓకేనా? ఇది చాలా డెప్త్గా ప్రిపేర్ చేయడం జరిగింది కెమిస్ట్రీ. ఓకేనా? పేజీలు చూసి ఇది చదివితే సరిపోతుందా అని అనకండి, ఇంకోసారి ఎప్పుడు కూడా చదవలేరు, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజిక్స్, అయస్కాంతాలతో ఆటలు. ఇది స్కూల్ బుక్స్ అండి, స్కూల్ బుక్స్. ఇది చలనము, కాలము, కృత్రిమ ధారాలు మరియు ప్లాస్టిక్లు, స్కూల్ బుక్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ఇది మనకి రైల్వే క్లాసెస్లో ఉంది, సపరేట్గా లేదు హిస్టరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి హిస్టరీనే. ఫిజిక్స్ ఇది కూడా ఫిజిక్స్. ఇది వచ్చేసి మనకి జాగ్రఫీ. చూడండి ఈ విధంగా ఉంటుంది, ఇది కూడా మనకి జాగ్రఫీనే ఉంది. ఇది బయాలజీ. సో ఈ విధంగా మనకి ఉండడం జరుగుతుంది. సో అరిథమెటిక్ అనేది పీడిఎఫ్ లేదు ప్రజెంట్, ఓన్లీ వీడియో క్లాసెస్. రిమైనింగ్ వాటికి కొన్నిటికి జీకేకి వీడియో క్లాస్ ఉంది, పాలిటీకి ఉంది, కెమిస్ట్రీకి ఉంది, కొన్నిటికి. సైన్స్ మాత్రం కంప్లీట్లీ పీడిఎఫ్ మాత్రం. అండ్ అరిథమెటిక్ 100 రూపీస్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది మనీ ఓరియంటెడ్గా పెట్టింది కాదు. ఫస్ట్ ఆల్మోస్ట్ నేను 1.5 year వరకు యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ చెప్పడం జరిగింది. ఎవ్వరు చూడకుండా మాకు ఫ్రీగా పీడిఎఫ్ ఇవ్వండి అంటే, ఒకరి టైం ఎవ్వడు కూడా ఫ్రీగా ఇవ్వకూడదు, మనకు లాభం లేదు. అది మాత్రం నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. ఓకేనా? క్లియర్? సో ఇది మన యొక్క వీడియో. ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి, డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అండ్ మరొకసారి నా నుండి మీకు ఎప్పటికీ సపోర్ట్ అనేది ఉంటుంది. రైల్వే నా నుండి దూరం అయింది తప్పించి నేను మీకు ఎప్పటికీ దూరంగా, యాజ్ ఎ బ్రదర్గా ఏదైనా సబ్జెక్ట్స్లో డౌట్ ఉంటే డెఫినెట్లీ నేను ఫ్రీ టైంలో మీకు రిప్లై ఇస్తూనే ఉంటాను. ఓకే? సో ఇక మేబీ అప్డేట్స్ రాకపోవచ్చు, ఎందుకంటే నేను పెద్దగా మళ్ళీ తెలుసుకోను ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది. ఓకే? సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ ఇండియన్ రైల్వేస్. థ్యాంక్ యూ.